మన అమ్మా నాన్నలు మన హెల్త్ కోసం చూసుకున్నారు, కానీ వాళ్ళ హెల్త్ ని నెగ్లెక్ట్ చేశారు. మా మదర్ ఫాదర్ అయితే ఒకసారి వాళ్ళు 20,000 తీసి చాలా రోజులు పక్కన పెట్టుకున్నారు చాలా అవసరాల కోసం. వాళ్ళ హెల్త్ ఇష్యూ వచ్చిన మా నాన్న సర్జరీ చేయించుకోవడానికి 5 years తీసుకు, కానీ ఆ గ్యాప్ లో నాకు వచ్చిన చిన్న ప్రాబ్లం ఆ 20,000 ని తీసి బయట పెట్టేసి నా హెల్త్ కి ఖర్చు పెట్టేశారు. సో అలానే చాలా మంది మదర్ ఫాదర్స్ లేదా వాళ్ళ బ్రదర్స్, పెద్దవాళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు వాళ్ళ హెల్త్ చూసుకోకుండా వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ చెల్లెలకి ఖర్చు పెడతా ఉంటారు. బట్ వాళ్ళ హెల్త్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. మనం 6 months నుంచి 1 year కి ఒకసారి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అంటే బ్లడ్ టెస్ట్ కి ఇచ్చి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఏ ఇష్యూస్ ఉన్నాయో డయాగ్నోస్టిక్స్ చేసి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు. వాళ్ళు రారు, రేపు వస్తా ఎల్లుండి వస్తా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాకా వెళ్దాం రా, లేకపోతే గుడికి వెళ్దాం రా, లేకపోతే ఇక్కడ దాకా వెళ్దాం రా అని తీసుకొని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించేసి వాళ్ళు అక్కడే డాక్టర్ కన్సల్టేషన్ తీసేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసేయాలి. సో అలా అవుతేనే వాళ్ళు వింటారు. సో వాళ్ళ కోసం వాళ్ళు మన డబ్బులు 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు, కానీ మన కోసం 1000 లక్షల్లో ఖర్చు పెడతా ఉంటారు. పేరెంట్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు వాడి మూడ్ ఆఫ్ చేయాలి, ఎందుకు అమ్మాయి మూడ్ ఆఫ్ చేయాలి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా మనం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించడం ద్వారా వాళ్ళని చాలా రోజులు మనం చూసుకోగలుగుతాం. వాళ్ళు కూడా వాళ్ళ మనవరాలని, మనవళ్ళని, ముని మనవరాలని, మనవళ్ళని కూడా చూసుకోవచ్చు.